మొగుళ్లపల్లి మండలం కోర్కిశాల కస్తూర్బాలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రిన్సిపల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు తినే ఆహారాన్ని విషంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. వెంటనే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషితమైనటువంటి ఆహారం తిని దాదాపు ఒక 31 మంది పిల్లలకు అనారోగ్య బారిన పడ్డట్టు పొద్దున్నే జరిగింది. కానీ దాదాపు మధ్యాహ్నం వరకు దీన్ని బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశాను. కానీ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడంతో మళ్ళీ ఇక్కడ నుంచి చిట్యాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్న ఫోర్స్ఫుల్గా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఇదంతా జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలా దగ్గర ఈ ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి గత వారమే మేము దాదాపు 3 మండలాల్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. గన్పూరు, అదేవిధంగా చిట్యాల, మొగుళ్ళపల్లి, ఈ 3 మండలాల్లో ఉండేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్ ఇవన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. లోపాలను కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు మన శుక్రవారం నాడు ఈ స్కూల్ విజిట్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా కనబడ్డది. ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క నెగ్లిజెన్సీ కనబడ్డది. మెనూ పాటించలేదు ఆ రోజు వెజిటేబుల్స్ లేవు. ఉన్న వెజిటేబుల్స్ కూడా సొరకాయలు దాదాపు ఎప్పుడో వారం కింద 10 రోజుల కింద తెంపి నల్లబడ్డటువంటి ఉన్నాయి. అక్కడ ఆలుగడ్డలు మొలకొచ్చినాయి కనబడ్డాయి. ఇవన్నీ కూడా బాగలేవు. వాళ్ళకు మెనూ ప్రకారం పెట్టాల్సినటువంటి క్వాంటిటీ కూడా ఫుడ్ పెట్టడం లేదు. పప్పు ఒక చెంచేస్తుండ్రు, ఉల్లిగడ్డల పులుసు ఒకటి వేసి, మరి చాలామంది విద్యార్థులు చాలా తక్కువ కలుపుకొని తింటూ ఉన్నారు. కొంచెం ఎక్కువ వీళ్ళ క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఈ మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈని ఈ స్కూల్కి స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టారు. ఆయన కూడా కలిసిండు. ఆ రోజు అతనికి కూడా చెప్పినాం, మీరు స్పెషల్ ఆఫీసర్ అంటే ఏదో వచ్చిపోవడం కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను మీరు తెలుసుకొని సక్రమంగా నడిపించడం కొరకే మీరు స్పెషల్ ఆఫీసర్, అది కూడా దృష్టి పెట్టండి అని చెప్పి పోవడం జరిగింది. శుక్రవారం లేదు, శనివారం, ఆదివారం, సోమవారం నాడు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక్క దగ్గర కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్న ఒకటే రోజు 3 స్కూళ్ళలో జరిగినాయి. మొన్నగా రోజు విద్యార్థులు రోడ్డెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి మరి కలెక్టర్ రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉన్నది. ప్రతిపక్ష పార్టీగా ఈ ఇష్యూస్ని మరి ఒకసారి ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు చేస్తే, ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్తో చేస్తూ ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము రాకుండా, మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. కానీ ప్రతిపక్షం తప్పకుండా సమస్యలు ఎత్తి చూపెడుతుంది. అధికార పక్షానికి ఓర్చుకునే శక్తి ఉండాలి. కానీ ఎదురుదాడి చేయడం, విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని ఈరోజు మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ 2 కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాయి. ఇప్పటికైనా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి యొక్క స్పెషల్ టీంను పెట్టి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది, క్వాంటిటీ ఎట్లా ఇస్తూ ఉన్నారు, ఇవి ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిందిగా